డియర్ ఫ్రెండ్స్, మనందరం కలిసి ఒక చిత్రం తీద్దాం. ఈ సినిమా పేరు రష్యా ఆయిల్స్. అంటే ఇది ఒక అతిపెద్ద కామెడీ చిత్రం. సో ఇందులో హీరో విలన్ ఇద్దరు కూడా జెలెన్స్కీ. సో ఇతన్ని ఏం చేద్దామంటే ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేద్దాం. ఖచ్చితంగా వీడికే ఆస్కార్ అవార్డు వస్తుంది. అంటే ఎంత గొప్ప నటన అంటే చూడండి, కరెక్ట్గా యుక్రెయిన్కి ఇతను అధ్యక్షుడు. ఒక మహానటుడిని వీళ్ళు అధ్యక్షుడు చేసి ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. అంటే ఈ కామెడీ చిత్రాన్ని మీరు ఎప్పుడు కూడా, నాకు తెలిసి గత 100 ఏళ్లలో ఇలాంటి చిత్రాన్ని మనం ఎవరం చూసుండం. సో కామెడీ ఆఫ్ ద సెంచరీ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి వార్తలు ఎలా వస్తున్నాయంటే, ఎవరైనా రష్యన్ ఆయిల్స్ కొంటే మీపై మేము శాంక్షన్స్ విధిస్తాము. సో ఈ రికమెండేషన్ ఎవరు చేశారు అంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయ్యా మహాప్రభు డొనాల్డ్ ట్రంప్ గారు, ఏ ఒక దేశమైనా రష్యన్ ఆయిల్స్ కొంటే వాళ్ళపై మీరు శాంక్షన్స్ విధించండి. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ టారిఫ్ వార్ నాకు బాగా నచ్చింది. ఎందుకు? భారత్ చైనాలను వణికిస్తున్నారు. వాళ్ళు భయపడిపోతున్నారు. బాబాయ్, రష్యన్ ఆయిల్స్ కొంటే ఇంత ప్రమాదమా? అయినా కూడా వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది కదా, ఒక ప్రైడ్ ఉంటుంది కదా. సో ఆ ఈగోని కాపాడుకోవడానికి నువ్వు ఏం చేసినా పర్వాలేదు, మేము రష్యన్ ఆయిల్స్ కొంటాము, ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ మీరు మాత్రం అద్భుతం, మీకు నోబెల్ బహుమతి ఇప్పించే బాధ్యత నాదే. అంటే వీడికేమో ఆస్కార్ అవార్డు, ట్రంప్కేమో నోబెల్ బహుమతి. చూడండి కామెడీ. ఇవాళ ఏమిటి అంటే భారత్, మనము ఏం చెప్పామండి, అమెరికా నువ్వు రష్యా వద్ద వ్యాపారం చేస్తున్నావు, యురేనియం కొంటున్నావు, ఫర్టిలైజర్స్ కొంటున్నావు, మరి నీపై మేము శాంక్షన్స్ విధించాలి కదా. రష్యాతో వ్యాపారం ఎలా చేస్తావు? యూరోప్ యూనియన్, మీరు రష్యా వద్ద గ్యాస్ కొంటున్నారు, ఎల్ఎన్జీ కొంటున్నారు, అంటే ఎనర్జీ, మీ ఎనర్జీ అంతా కూడా ఇవాళ కూడా రష్యా వద్దే కదా, మాకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు. ఇక ఆయిల్స్ అంటారా, మాకు మించి చైనా వాళ్ళు కదా. సో ఇప్పుడు చైనా వాళ్ళ మీద కదా మీరు టారిఫ్స్ విధించాలి. ఇదంతా విడిచిపెట్టి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు మీరు చేస్తున్న ఈ వ్యవహారం ఏంటి? ఇదంతా మనం ప్రశ్నించాం కదా. సో మీరు చూసారనుకోండి, అమెరికా, యూరోప్ యూనియన్, వెస్టర్న్ కంట్రీస్ వేరే మార్గము లేక దొంగదారిలో రష్యా ఆయిల్స్ అనేవి, రష్యా గ్యాస్ అనేది వాళ్ళు కొంటున్నారు. సరేనండి, వేరే మార్గమే లేదు కదా. రష్యా హ్యాపన్ టు బి ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో అవకాశము లేక మేము ఈ పని చేస్తున్నాం. కానీ జూలై నెల, ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయండి, జూలై నెల యుక్రెయిన్ అనబడే దేశానికి హైయెస్ట్ లెవెల్లో డీజిల్ అమ్మిన దేశము భారత్. ఇది వార్త. జెలెన్స్కీ ఏం మాట్లాడాడండి, నేను భారత్ వెళ్తాను, మోదీ గారిని కలుస్తాను, అయ్యా మీరు రష్యన్ ఆయిల్స్ కొనకండి, మీరు వార్ ఫండింగ్ చేస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని అడుగుతాను, నేను భారత్ వెళ్తాను అన్నాడు. అవునా? సో అన్నవాడు ఇవాళ ఏం చేస్తున్నాడండి, మీకు యుక్రెయిన్ అనబడే దేశమే భారత్ వద్ద హైయెస్ట్గా డీజిల్ కొంటున్నారు. మరి డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? రష్యా నుంచే వస్తుంది. అందుకే ఈ చిత్రం పేరు రష్యన్ ఆయిల్స్ అని పెడదాము. అంటే రష్యా వద్ద మనము డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొని ఇక్కడ శుద్ధి చేసి ఆ డీజిల్ని యుక్రెయిన్కి మనం అమ్ముతున్నాం. రష్యా ఆయిల్స్ కొని రష్యాతోనే యుద్ధము చేసే ఒకే ఒక దేశము యుక్రెయిన్. అంటే మీకు ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు యుక్రెయిన్ వాళ్ళు వాడిన ట్యాంకులు, అలాగే మీకు యుద్ధ విమానాలు, వాళ్ళ వెహికల్స్ ఇవంతా కూడా యుఎస్ఎస్ఆర్వే, ఒకప్పుడు భాగము కదా. సో యుఎస్ఎస్ఆర్ ఆయుధాలు పెట్టుకొని రష్యా మీదే వాడు యుద్ధము చేశాడని మనం మాట్లాడాం. సో ఇవాళ రష్యన్ ఆయిల్స్ కొంటూ ఆ రష్యా పైనే ఏం చెప్తున్నాడంటే, ఎన్ని సినిమా డైలాగులు, భారత్ రష్యా వద్ద కొంటున్న ఈ క్రూడ్ ఆయిల్లో, ఈ చమురులో మా యుక్రెయిన్ ప్రజల రక్తము పారుతుంది, రక్తము కలిసి ఉంది, భారత్ ఇంత పాపము చేస్తుంది. ఒరే మరి నువ్వు ఏం చేసావురా? నువ్వు కూడా అదే ఆయిల్సే కదా కొంటున్నావు. ఎవరి దగ్గర కొంటున్నావు? మా భారత్ వద్ద కొంటున్నావు.
సో కొని నువ్వు మళ్ళీ ఆ రష్యా పైనే యుద్ధము చేస్తున్నావు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, రష్యన్ ఆయిల్స్ మీరు కొనకూడదు అంటే మీ మీద టారిఫ్స్ విధించాల్సిందే. అరే నువ్వు సపోర్ట్ చేస్తున్నా, ఇది యుక్రెయిన్ వార్ కదా, ఆ యుక్రెయినే రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు. ఇంతకు మించిన కామెడీ నాకు తెలిసి ఈ ప్రపంచములో ఎక్కడా మీరు చూడరండి. సో అలాంటిది ఇంత డ్రామాలు దేనికి? రష్యన్ ఆయిల్సే కదా. మరి ప్రపంచములో ప్రతి ఒక్క దేశం, ఇవాళ మీరు ఆ లిస్టు చూడండి, ఇండియాను టాప్ 1లో పెట్టారండి. జూలై నెల ఆల్మోస్ట్ 16% మనము రష్యన్ ఆయిల్స్ యుక్రెయిన్కి అమ్మేం. తరువాత చూడండి, స్లోవేకియా అని ఒక దేశం పేరు ఉంటుంది, అక్కడ నుంచి లిథువేనియా అని ఇంకొక దేశం, టర్కీ. ఈ టర్కీ వాడి యొక్క డ్రామా చూడండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలిస్తీనియా మధ్య యుద్ధం అండి. ఇజ్రాయెల్ అన్నప్పుడు ఒక యూద దేశం, అవునా? పాలిస్తీనియా అన్నప్పుడు ఇస్లామిక్ మీకు ఒక రీజన్. మరి ఐఎమ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇస్లామిక్ రీజన్, టర్కీ వాడే కదా అంటాడు, ఎర్దోగానే కదా అంటాడు, ఇస్లాంని నేనే కాపాడుతున్నాను, ఇస్లాంపై ఎవరు యుద్ధము చేసినా నేను నిలబడతాను అంటాడు కదా. మరి ఇదే ఎర్దోగాన్, ఇదే టర్కీ ఒక పైప్ లైన్ వేసి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇలాగో ఆయిల్స్ సప్లై చేస్తారు. వీడు ఇక్కడ ట్యాప్ ఆపేయవచ్చు కదా, పైప్ లైన్ని ఆపేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? చేస్తాడా? చెయ్యడు. వీడే ఆయిల్ సప్లై చేస్తాడు. మరి ఈ ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మళ్ళీ రష్యా నుంచే. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాడుతున్న, ఇజ్రాయెల్ అన్నప్పుడు ఎవరండి? అమెరికా యొక్క జూనియర్ పార్ట్నర్. అలాంటి ఇజ్రాయెల్ రష్యన్ ఆయిల్స్ వాడి పాలిస్తీనియా, ఇరాన్పై యుద్ధాలు చేస్తున్నారు. సప్లై చేసేవాడేమో టర్కీ. వీడు ఇస్లాం మతాన్ని కాపాడతాడా? చూడండి ఎట్లాంటి స్టోరీ మేనిఫెస్ట్ అవుతుందంటే, ఎట్లాంటి ఒక స్క్రీన్ ప్లే అంటే అసలు షాకింగ్గా ఉంది. మరి ఈరోజు ఈ స్లోవేకియా అని చెప్పి ఒక దేశం పేరు చెప్తున్నాను చూసారా, వీళ్ళు యుక్రెయిన్కి డీజిల్ అమ్ముతారండి. ఇప్పుడు యుక్రెయిన్కి డీజిల్ ఎందుకు మీరు ఆలోచించండి. వాడి ట్యాంకులు నడవాలి అంటే ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో మీకు ఎలక్ట్రిసిటీ ఉండదండి, పెద్ద జనరేటర్స్ వాడతారు. ఎందుకు? ఒక నగరములో రష్యా వాళ్ళు ఒక మిజైల్ దాడి చేశారు, పవర్ పోయింది, అర్జెంటుగా మీకు కరెంటు కావాలి, మీరేం చేస్తారు? జనరేటర్స్ వాడతారు. ఆ జనరేటర్స్ ఆయిల్స్ భారత్ నుంచి రష్యన్ ఆయిల్సే యుక్రెయిన్ దాకా వెళ్ళడం. అంటే జనరేటర్స్ అనండి, వాళ్ళ యుద్ధ వాహనాలు, ట్యాంకులు, పవర్ గ్రిడ్స్కి కావలసిన మళ్ళీ జనరేటర్స్, అవి రన్ అవ్వాలంటే జనరేటర్స్ మళ్ళీ కావాలి. సో వీటిని అంతా మీరు చూసారు అనుకోండి, భారత్ నుంచే ఈ ఆయిల్స్ వెళ్ళడము, మనము రష్యా వద్ద డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొని శుద్ధి చేసి యుక్రెయిన్కి అమ్ముతున్నాము. ఇదే రకముగానే స్లోవేకియా కూడా, వీళ్లకు కూడా ఒక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారానే వీళ్ళు యుక్రెయిన్కి డీజిల్ అనేది అమ్ముతారు. ఈ పైప్ లైన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? రష్యా నుంచే. అంటే భారత్, స్లోవేకియా, టర్కీ, ఇక లిథువేనియా కూడా ఈ పనే చేశారు. కానీ మీకు శాంక్షన్స్ పెరగడంతో లిథువేనియా వాళ్ళు ఈ పని చేయడం ఆపేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ అనబడే దరిద్రము, వీడు తీసుకునే నిర్ణయాలు ఎక్కడైనా మీకు నీతి, నిజాయితీ, ధర్మము అంటూ ఉందా? ప్రపంచమే మీకు రష్యన్ ఆయిల్స్ కొని యుక్రెయిన్కి సరఫరా చేస్తూ ఉంటే, సో వీడు మన మీద టారిఫ్ విధించాడు అంటే వీడిని ఏం చెయ్యాలి? అసలు ఇంకా కూడా అమెరికా వీడిని ఉపేక్షిస్తుంది అంటే ఇది ఎంత ప్రమాదం. సో రష్యన్ ఆయిల్స్ని యుక్రెయిన్ వాళ్ళే కొంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ముందు భారత్ని ఆపండి, వాళ్ళ మీద శాంక్షన్స్ విధించండి, మా రక్తము ఆ చమురులో కలిసి ఉంది అంటే వీళ్ళని ఏం చేయాలి? జెలెన్స్కీకి ఒక ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.